గిర్ర 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 గింగిరాగిరే సర 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 పొంగరాలివే. చుట్టమల్లే చుట్టేస్తుంది ఆ చుట్టేస్తుంది చుట్టమల్లే చుట్టేస్తుంది ఆ అరరే యము చెవపే చెవపేసలం అడగ కన్ను కన్న కలల ఆక్సిజన్ స్టోరు యార బయార ఓం సలం స్టార్ నా జత కాగలవా. హాయ్ హలో వెల్కమ్ టు సమయం టీవీ. సో ఈ రోజు మనతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు అనే బదులు చిచ్చర పిడుగులనే చెప్పొచ్చు. ఎందుకంటే అటు సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్, అలాగే కన్నడ, తెలుగు అంటూ ఇవేమీ లేకుండా అన్నిట్లోనూ నంబర్ 1గా వీరిద్దరు ఉంటున్నారు. సో వారెవరో కాదు, హాయ్ శన్య, హాయ్ చరణ్, సారీ ఇలా అనడం కన్నా హాయ్ అంజు, హాయ్ ఆకాష్ బాబు. ఓకే, మీ పేర్లు ఇవే అయిపోయాయి కదా మొత్తం. అందరు కూడా మిమ్మల్ని ఇలాగే గుర్తుపడుతున్నారు. అండ్ మోరోవర్ మీ సీరియల్ చూడడానికి కూడా ఇష్టపడుతుంది మెయిన్ చిన్నపిల్లల క్యారెక్టర్స్, మీ క్యారెక్టర్స్ చూసే కదా. ఇప్పుడు సీరియల్స్ లో చేయడం ఇష్టమా లేకపోతే మూవీస్ లో చేయడం ఇష్టమా? మూవీస్ ఎక్కువ ఇష్టం, కానీ అప్పుడప్పుడు అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా సీరియల్ మూవీస్. అంటే ఇప్పుడు నార్మల్ గా సీరియల్స్ లో ఇప్పుడు కొన్ని రోజులు షెడ్యూల్ అని పెడతారు. ఇప్పుడు మూవీస్ లో వచ్చేసరికి అంటే అలా ఉండదు. అంటే అప్పుడు ఎలా అనిపిస్తుంది? సీరియల్స్ అంటే ఒక డేట్ లో ఫిక్స్ అయిపోయి ఉంటది, ఒక షెడ్యూల్ లో అప్పుడప్పుడు పెడతారు కాబట్టి కొంచెం ప్లానింగ్ కి కన్ఫ్యూజన్ అయింది మూవీస్ అంతే. అంటే ఇంతవరకు ఎన్ని మూవీస్ చేసావు? ఇంతవరకు 20 మూవీస్ చేశాను. 20 మూవీస్? 20 or 19 అన్ని చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది కెరియర్ మొత్తం మూవీస్ లో సీరియల్స్ లో. అంటే ఒక 4-5 years గా స్టార్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇదంతా ఫేమ్ వచ్చింది కదా, ఫేమ్ ని చూసి ఎలా అనిపిస్తుంది? కొంచెం బాగానే అనిపిస్తుంది. ఓకే, కొంచెం హ్యాపీ. నా కోసం ఒక చిన్న డైలాగ్ చెప్పు. చివరిదాకా కలిసి నడవలేమని తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది. లేదు, నిజాలు దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాల్ రెడ్డి గారి కూతురిని ప్రేమించలేదు దాన్ని. నేను చూడ్డానికి ముందే నీ ఆలోచన, నీ భావాలను ప్రేమించాను. నువ్వు చాలా మంచిగా ఉందా అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేసేవాడిని, కుదిరేది కాదు. ఏంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతా టీ తాగితే 300 అవుతారు. నువ్వు తీసుకెళ్లే ప్లేస్ అది ఏంట, స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటారు, పిచ్చా ఎర్రా. ఈ జుట్టు మా వీధిలో కట్ చేస్తే 50, అది నువ్వు తీసుకెళ్ళే కుక్కుల్లో 1000. అప్పుడు ప్రైజెస్లోనే అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. నీ కారణం నీకు ఉంటుందని నేను చదువుకున్నాను, బీటెక్ చేశానని తెలిసాకే నాకు దగ్గరే. నేనే నోటీస్ చేయలేదు, కరెక్టే. ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ ఇంకో సమర్పణే స్టాండర్డ్, అది అర్థం చేసుకుని. ఈ షర్ట్ కొనిచ్చి నీట్గా టక్ చేసుకొని రమ్మంటే నిజంగానే ప్రేమ అనుకున్న దాన్ని. ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసావా దారిని. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించు. నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు, కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు. దాన్ని నిజం చూడొచ్చు, నీ బ్యాగ్ చూడు ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. నా వెనకాల అంత చీకటి, ఆ వెలుతురును వదిలేసి ఈ చీకటిలోకి రావద్దా. అర్థమవుతుందని నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీ నేనా? ఓకే, అసలు ఇంత పెద్ద డైలాగ్ ఉంది కదా, అసలు గుర్తు పెట్టుకోగలిగినావా? ఇదంతా ఒకటే టేక్ లో చెప్పావా? అంటే నిజంగా ఒకటే టేక్ లో. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. టాపరేనా? సెకండ్ థర్డ్. అయినా షెడ్యూల్ అని అంటే సీరియల్స్ అని మూవీస్ అని ఇవన్నీ చేస్తావు కదా. సో ఈ బిజీ షెడ్యూల్లో స్టడీస్ అవుతున్నాయా? యూట్యూబ్ లో అన్ని దొరికేస్తాయి, చదువుకుంటాను. ఎగ్జామ్ కి ముందు ప్రిపేర్ అయిపోతే రాయడం. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఓకే, మరి జనవరిలోనా? ఓకే, ఆల్రెడీ సీరియల్స్ చేస్తున్నావు కదా, సో సీరియల్స్ కాకుండా మూవీస్ కూడా చేసావు. ఏది బెస్ట్ అనిపించింది? అంటే ఇది తక్కువ టైంలో అయిపోయింది, నాకు ఇది హ్యాపీగా ఉంది అని అనిపించింది ఎప్పుడన్నా? తక్కువ టైం అని కాదు, అంటే నా ఫస్ట్ తెలుగు మూవీ ఒకటి ఉంది, అది నాకు ఇష్టము. ఓకే, ఆ తర్వాత అంతే. ఇప్పుడు సీరియల్లో చేస్తున్నావు కదా అంజు క్యారెక్టర్లో, సో అది ఎలా అనిపిస్తుంది? అండ్ అందరూ నిన్ను రికగ్నైజ్ చేస్తుంది కూడా ఈ క్యారెక్టర్తో. మ్యాక్సిమం సీరియల్ కూడా చూడడానికి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరు ఇష్టపడరు, బట్ మీ క్యారెక్టర్స్ నచ్చి అందరూ మిమ్మల్ని చూస్తున్నారు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, అంతేనా? అంటే నిన్ను కూడా సీరియల్లో చాలా బాగా ప్యాంపర్ చేస్తారు. అండ్ అల్లరి పిల్లవంటే నువ్వే ఆ సీరియల్. ఆ 4 క్యారెక్టర్స్ లో కూడా
షీఈ్ మెయిన్ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. అందరూ ప్యాంపర్ చేయడం అండ్ తిను అందరిని ఆట పట్టించేస్తుంది. అన్నలను మీ అక్కను నువ్వు ఎలా అనిపిస్తుంది అదంతా? రియాక్షన్ వర్డ్స్ స్పీచ్లెసా? అంటే వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నావు అంతేనా? అంతేనా? అంటే ఇప్పుడు ఈ మీ 4 మెంబర్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఏదైతే అంజు, అమ్ము, ఆకాష్, ఆనంద్, మీ నలుగురిలో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? అంటే వీళ్ళతో కంఫర్ట్ ఉందా లేదా నార్మల్గా వాళ్ళంటే ఇష్టమా? అలా అందరు ఇష్టమే. అందరు ఇష్టమే. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసావు? 16. సో దాంట్లో ఇప్పుడు నీకు రీసెంట్ టైమ్స్లో గుర్తున్న మూవీ? రాబిన్ హుడ్, అనగనగా, మా నాన్న సూపర్ హీరో, లీగలీ వీర్, ఓకే. ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది నీకు? యాక్టింగ్ చేయడం ఇష్టమా లేకపోతే ఫోర్స్ఫుల్లీ వచ్చావా? ఇంట్రెస్ట్. ఇంతకు ముందు తెలుగులో రాకముందు కన్నడలో చేసేవారా? అంటే కన్నడలో నేను ఒక్క మూవీ చేశాను కన్నడ. ఓకే. ఫస్ట్ మూవీ తమిళ్లో చేసింది. తమిళ్ కాదు, కొండల్ పావం ఫస్ట్ కాదు. అంటే మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఇద్దరు యాక్టింగ్ తెలుగు చేస్తున్నారు. తమిళ అన్న, తెలుగు కన్నడ. ఓకే. ఆడిషన్ లో చెప్పిన డైలాగ్ అవ్వచ్చు లేకపోతే నీకు నచ్చిన డైలాగ్ ఇదైతే నేను బాగా చెప్తాను. ఓకే, కంటిన్యూ. నువ్వెంతో అదృష్టవంతుడు, నాకే నేను నచ్చాను. నా అన్నం చూసి, నా అంతస్తు చూసి, నా రాజు చూసి ఎంతోమంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అందుకాడు నా కోసం వాళ్ళు వేసి చూసారు. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా. కానీ నాకు ఎవరు నచ్చదు, బట్ నువ్వు నాకు నచ్చావు. నా అదృష్టవంతుడు ఎట్లా? నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకుని నేను చెప్పాను. నాకు సరిగ్గా గుర్తులేదు. కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయం పెంచి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటే అదేంటో తెలియదు. నువ్వు పాముని పట్టుకున్నప్పుడు నీ ధైర్యం, దొంగసారి పేకట్టని అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వు ఎద్దును లొంగదీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నువ్వు మా ఇంటికి వచ్చి నాకే అడ్వైజ్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చింది. ఈ అన్నిటికీ మించి నీకు స్టైల్ నాకు బాగా నచ్చింది. నీకున్న 5 డిఫరెంట్ ఫేసెస్, నీకున్న 5 రూపాయలు చూసి నేను ఎంతో ఆనందించాను. ఐ వాంట్ ద బెస్ట్, ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లా, నా బెడ్రూమ్, అంతేందుకు నేను పెంచుకుంటున్న కుక్క దగ్గర నుంచి నేను కట్టుకోబోయే మగాడి వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకొని నాకు పరిచయం ఉన్న నా ఫ్రెండ్స్, నా సొసైటీ ముందు నిల్చోబెట్టాలని నేను ఆశపడతాను. నీ చెల్లెలకు మా అన్నయ్యకు జరిగిపోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు. నువ్వు సిగ్గుపడతావు, వద్దులే అని నేనే చెప్పు. బాయ్. ఓకే, సూపర్. నిజంగా నీలంబరి లానే చెప్పావు అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా అంటే ఫ్యూచర్లో ఇంకా ఎన్ని సీరియల్స్ కానీ సినిమాలు కానీ లేదా ఎడ్యుకేషన్ సైడ్ అంటే స్టడీస్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు? యాక్ట్రెస్. ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నావు? 4th. సో నువ్వు కూడా టాపరేనా? సెకండ్. ఓకే, ఈరోజు మొత్తం నాకు డైలాగ్స్ వద్దు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో చెప్పేస్తావా? తెలీదా? అంటే సీరియల్కి నీ రియల్ లైఫ్కి మొత్తం ఆపోజిట్ అనమాట. సీరియల్లో వచ్చేసి ఎక్కువ చదవవు కదా. సిమిలర్. సీరియల్లో ఇప్పుడు NNS లో తను చదవదు కదా, సో చదువు తప్పించి అన్నిట్లోనూ ఉంటుంది. ఇక్కడ చదువు కూడా యాడ్ అయిపోయింది. ఓకే. సో చరణ్, అంటే ఇప్పుడు నువ్వు NNS సీరియల్ చేస్తున్నావు కదా, సో దాంట్లో నీకు ఫేవరెట్ పర్సన్ ఎవరు? అంటే ఇప్పుడు అరుంధతి అవ్వచ్చు లేకపోతే మిస్సమ్మ అవ్వచ్చు. సో వీళ్ళిద్దరితో అయితే మీ ఇద్దరికి మంచి బాండ్ ఉంది, ఐ మీన్ నలుగురితోనూ మంచి బాండ్ ఉంది. సో దీంట్లో మీకు ఎవరు బాగా నచ్చారు? అంటే సీరియల్ రియల్ అయినా రీల్ అయినా? అందరూ బానే ఉంటారు, కానీ రాథోడ్ సార్ బాగా కామెడీలు చేస్తూ బాగా మమ్మల్ని నవ్విస్తుంటారు, బాగా ఆడిపిస్తుంటారు. ఇంకా అందరితోనూ బాగా ఉంటాము. అందరూ అంటే ఈవెంట్స్ లో కానీ అందరూ నవ్వుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు అందరూ రీల్స్ చేస్తారు కదా, సో నార్మల్ గా ఆ టైం మొత్తం ఎంజాయ్ చేస్తారా? చాలా. అంటే ఇప్పుడు సీరియల్లో ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు, నువ్వా లేకపోతే చెల్లా? అంటే సీరియల్ షార్ట్స్ ఎక్కువ తీసుకోరు, అక్వాల్తో రీల్స్ చేసేటప్పుడు అయితే దీన్ని ఎక్కువ తీసుకుంటుందా? ఓకే. తను క్యూట్ గా ఉండి అందరితో ఆట పట్టించేసి మంచిగా ఐ మీన్ ఎంజాయ్ చేస్తారు కదా, సో ఆ మూమెంట్స్ కొన్ని చెప్పు మాకు. ఎక్కువ గుర్తులేవు కానీ ఒకటి ఉంది ఏంటంటే, ఒకసారి మేము స్కూల్ నుంచి వస్తాం అలసిపోయి, మా నాన్న కూర్చో అంటారు,
అప్పుడు సీన్ లో మొత్తం బ్యాగ్స్ అన్ని ఇసిరేసి పడిపోతాం అక్కడే. అవునవును. కానీ అప్పుడు ఆ బాస్కెట్ తీసుకెళ్లి ఇసిరేస్తే కరెక్ట్ గా వెళ్ళి రిచర్డ్ అన్న ముఖానికి తగిలింది. అందరు నవ్వుకుంటూ ఉన్నాము, దాన్ని మా గ్రూప్ లో కూడా పెట్టుకొని నవ్వుతాం. ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా సీరియల్స్ మూవీస్ ఇలానే కంటిన్యూ చేస్తావా లేకపోతే స్టడీ పరంగా వెళ్తావా? రెండు చేద్దాం అనుకుంటున్నా, మూవీస్ ఇంకా స్టడీస్ కూడా. అండ్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నువ్వు ఎవరినన్నా ఇన్స్పిరేషన్ అనుకుంటున్నావా? ఇప్పుడు రోషన్ అవ్వచ్చు, ఇట్లానే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇప్పుడు హీరో కూడా అయిపోయాడు కదా ఈ చిన్న ఏజ్ లోనే. సో అలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చూద్దాం. అది ఎట్లా అయితే మీరు ఒక ఈవెంట్ లో పల్లవి గారికి అంటే అరుంధతి క్యారెక్టర్, మీ అమ్మ క్యారెక్టర్ కి శారీ ప్రజెంట్ చేశారు కదా మీ మదర్ది. సో అది ఎందుకు అనిపించింది ఆ మూమెంట్ లో ప్రజెంట్ చేయాలని? అంటే మా మదర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకే సీరియల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అందరూ అలా ఫ్రెండ్లీగా ఉండడం, అంటే అరుంధతి క్యారెక్టర్ కదా మా, అంటే దీంట్లోకి ఆ సీరియల్ కొంచెం కనెక్ట్ అయ్యాము రియల్ లైఫ్ కి, దాని వల్ల అది ఒక మదర్లీ ఫీలింగ్ అలా. అలా సో మిస్ అమ్మ కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు మిస్ అమ్మతో కూడా? ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఈ సీరియల్ ఇంకా కంటిన్యూ అవుతుంది కదా, సో ఇంకా ఎలాంటి మూమెంట్స్ అన్ని ఉండాలని అనుకుంటున్నాం? ఫన్ గా ఉండాలనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజులు, ఇంకా కొన్ని ఇయర్స్ జరిగి బాగా రన్ అయ్యి. అంటే ఇప్పుడు మీరు 4 మెంబర్స్ ఉన్నారు కదా, అంజు, అమ్ము అండ్ ఆకాష్, ఆనంద్. మీ బాండ్ ఎలా ఉంటుంది సీరియల్లో? సీరియల్లో అయినా రియల్ లైఫ్ లో అయినా రీల్ అయినా? బానే ఉంటది. అప్పుడప్పుడు ఎక్కడైనా అవుటింగ్ కూడా వెళ్తా ఉంటాం, అప్పుడప్పుడు ఏదైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు గానీ, లేకుంటే సీరియల్ షూట్ లో కూడా రూమ్ లో కూర్చొని హారర్ గేమ్స్ ఆడతాము. ఊజా బోర్డ్, రెడ్ బుక్ ఛాలెంజ్ అని భయపడుతూ ఉంటారు వాళ్ళు. ఫన్ మూమెంట్స్ రూమ్ లో కూర్చొని చేస్తుంటాం. అప్పుడప్పుడు హారర్ వీడియోస్ చూస్తాము, అలా చేస్తాం. సో సాంగ్స్ ఏమన్నా పాడతావా? సాంగ్స్ నేనొద్దు, ఆమె పాడుతుంది, నేను సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తా స్పెషల్ ది. ఓకే, రీల్ లానా సమ్? ఓకే. సో అంజు పాప అంటే డైలాగ్స్, యాక్టింగ్, డాన్స్ ఇవన్నీ కాకుండా సాంగ్స్ కూడా పాడతావా నువ్వు? ఒకటి మా కోసం పాడు మరి. ఇప్పుడు చుట్టమల్లే చుట్టేస్తాందే తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకం నామై మరపు, చేతనైతే నువ్వే నన్నాపు, హేరా నా అసలు పొగేసా, నీ గుండెకు వచ్చేసా, నా రాకకు రంగం అర్థం చేసా, సిద్ధం చేసా రా. ఎందుకు పుట్టిందో పుట్టింది, ఏదో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుట్టనే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం బోణి కట్టింది, గోరింట పెట్టింది, స్వామికి మొక్కులు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తుంది, చుట్టేస్తుంది, చుట్టమల్లే చుట్టేస్తుంది. ఓకే, సూపర్, చాలా బాగా పాడావు. అండ్ నువ్వు సౌండ్ ఇస్తుంటే నేను ఫస్ట్ సౌండ్ అని అనుకోలేదు, తర్వాత అర్థమైంది నాకు. బట్ ఓకే, బాగుంది. అండ్ సాంగ్ చాలా బాగా పాడావు. ఆ ఒక్కటి 2 బిట్స్ మాత్రమే నాకు కన్ఫ్యూషన్, బట్ మొత్తం చాలా బాగా పాడావు. అండ్ లిరిక్స్ అన్ని గుర్తుపెట్టుకుని పాడింది కదా, సో దానికి అప్రిషియేట్ చేయాలి. ఇంకోటి కూడా ఉంది, అంటే తమిళ తెలుగు మిక్స్ ఉంటుంది. ఓకే, పాడు. యము చెవపే చెవపే సులం అడగ కన్ను కన్న కలల ఆక్సిజన్ స్టోరు యార బయార ఓం సలుం స్టార్ నా జత కాగలవ ఒరళయవ కళయవ అడగియరిదే నా తలుపును తలిపిన తొలకరి చినుకు సరియవ తవర సిరికిర సిరిప నీవే కారణమా. అంటే నువ్వు కూడా డాన్స్, సింగింగ్ ఇవన్నీ నేర్చుకున్నావా? సింగింగ్ నేర్చుకోలేదు, అంటే చుట్టమల్లె అంటే విని ఎక్కువగా
అంటే ఎక్కువగా అంటే అదే వేస్తారు కదా అన్ని సో విని ఇంటర్వ్యూస్ విని లో నా స్పెషల్ ఎఫెక్ట్స్ తో పాటు అది చెప్పాలి. అది విని వినే అంటే ఇప్పుడు పాడాం కదా డ్యూటీ అది ఒకసారి నేను అమ్ము అక్క రీల్ చేసాము అది గుర్తు అక్క తమిళ్లో పాడితే నేను తెలుగులో పాడాను ఓకే, వాయిస్ కూడా బాగుంది అండి. పాడుతున్నప్పుడు ఆ ఫ్లో ఎక్కడ కట్ అవ్వలేదు. కొన్ని టైమ్స్ లో ఏమంటారంటే పాట పాడేటప్పుడు ఆగిపోతుంది. సో అట్లా లేకుండా మొత్తం మంచిగా పాడు. సింగింగ్ టాలెంట్ కూడా ఉంది అయితే. మరీ అంత పాడలేను నాకు ఎక్కువ సాంగ్స్ తెలియదు ఈ రెండు లేదు, స్టార్టింగ్ లో అయినా ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నువ్వు బాగానే పాడవు. ఇంకా ఫ్యూచర్ లో పాడొచ్చేమో తెలీదా? మీకు భయం అనిపించలేదా? చిన్నప్పటి నుంచి కూడా కెమెరాని ఫేస్ చేస్తున్నారు కదా, సో ఆ లైట్నింగ్స్ కి కానీ కెమెరాని చూస్తూ మాట్లాడాలి, చూస్తూ డైలాగ్ చెప్పాలి. సో ఆ టైంలో ఏమనిపించలేదా? అంటే చిన్నప్పుడు 3 years ఉన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. డాన్స్ క్లాసెస్ అని, స్టేజ్ పర్ఫార్మెన్సెస్, మోడలింగ్ అని. ఓకే, దానివల్ల యాక్టింగ్ కూడా అట్లే అలవాటు అయిపోయింది. సో చూసారు కదా, ఇద్దరు చిన్నపిల్లలు కూడా వాళ్ళ యాక్టింగ్ కెరియర్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ JPR తో శరణ్య, సమయం టీవీ, హైదరాబాద్.